ఒక్క నిమిషం ఉండులే. కింద వాళ్ళు కూడా కింద పోయినారు, వస్తున్నారు. ఒక్క నిమిషం సామి, ఒక్క నిమిషం అన్నా. ఫక్రుద్దీన్ అన్న, డెనీ వాళ్ళని పిలిచన్నా. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. చెప్పిన వెంటనే ఈ యొక్క ప్రెస్ మీట్కి ఆలస్యం లేకుండా వచ్చి ఈరోజు హాజరైనటువంటి ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి, సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలోని కల్తీ చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నంద్యాల జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాము. రీసెంట్గా వచ్చిన రిపోర్టుల ప్రకారం అందులో కల్తీ జరిగింది. జంతువుల యొక్క కొవ్వు పదార్థాలని వాడి లడ్డూని అపవిత్రం చేశారు. అపవిత్రం చేసినటువంటి ఈ యొక్క చర్యలకు పాల్పడినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాళ్ళకు తగినటువంటి శిక్షను విధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మా డైమండ్ రాణి మొన్న ఒక కామెంట్ చేసింది మా అధ్యక్షుల వారి మీద. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని ఒక కామెంట్ చేసింది. అమ్మ, నీకు మా అధ్యక్షుల వారిని అనేంత స్థాయి అయితే లేదు. నీలాగా టీటీడీ టికెట్లు కానీ, దర్శనంకి వచ్చినటువంటి టికెట్లు కానీ అమ్ముకోలేదు. అంత స్థాయికి అయితే దిగజారలేదు. నీకు కూడా త్వరలో నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గపు చర్యలు బయటపడుతున్నాయి. నీకు కూడా తగు చర్యలు, నీకు కూడా తొందరలో మన ఎన్డీఏ ప్రభుత్వం మీరు చేసినటువంటి అఘాయిత్యాలకు ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుందని నేను తెలియజేస్తున్నాను. అటు చూసుకుంటే 2014లో టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి కొన్ని కంపెనీలని బ్లాక్ లిస్ట్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? పైగా జగన్మోహన్ రెడ్డి ఏదో మంచి కార్యక్రమాలు చేసినట్టు, సనాతన ధర్మాన్ని కాపాడినట్టు, అక్కడ దేవాలయాలు కట్టించాడు, ఇక్కడ దేవాలయాలు కట్టించాడు, ప్రపంచం మొత్తం దేవాలయాలు కట్టించాడని ఏదో ఒక కథనాలను వైసీపీ గవర్నమెంట్ ఈరోజు అనడం చాలా హాస్యాస్పదం. 2023లో ఆల్రెడీ ఈ తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి ఒక బిడ్డింగ్లో అంతకంటే ముందు ఉన్నటువంటి నంది కంపెనీ వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. అందులో ఏముందంటే, ఇంత తక్కువ ధరకు క్వాలిటీ నెయ్యిని మేము ఇవ్వలేము, ఎందుకంటే ఈ క్వాలిటీ నెయ్యిలో కల్తీ చేస్తే కానీ అంత తక్కువ ధరకు రాదు. ఆ కల్తీ చేసినటువంటి పాపాన్ని మాకు వద్దని చెప్పేసి ఆ రోజు నందిని డైరీ అధినేత ఆ రోజు క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఒక కామెంట్ చేస్తున్నారు, ఈ యొక్క తప్పు ఈ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు. అది ఎటువంటి దానికి అది అవాస్తవం. ఎందుకంటే 2024 జూలై 9వ రోజు తీసుకున్నట్టు శాంపుల్ వారం రోజులు ఆ శాంపుల్ అని పరీక్షించి జూలై 16, 2024 రోజు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారమే ఈరోజు ఆ రిపోర్టులో బయటకు వచ్చినటువంటి ఆ కల్తీ విషయాన్ని ఈ గవర్నమెంట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ని ప్రజెంట్ చేయడానికి కూడా ఇప్పుడు వరకు టైం తీసుకొని ఆ ప్రభుత్వం మీద బురద చెల్లకూడదు, విపక్షం మీద బురద చెల్లకూడదు అనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆ రిపోర్టుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈరోజు దోషుల మీద వాళ్ళు చేసినటువంటి చర్యలను గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుల వారు అన్నయ్య ఎప్పుడు దేశాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మా అన్నయ్య ప్రాయశ్చిత్త దీక్ష చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మా అందరికీ పవన్ కళ్యాణ్ గారు
సనాతన ధర్మాన్ని కాపాడే ఒక రక్షకుడుగా ఈరోజు నిలబడడం ఎంతో ఆనందించాల్సిన వంటి విషయం. ఈ వేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తం మాల మీద కూడా ఈ చిల్లర రాజకీయ నేతలు ఎటువంటి వైసీపీ వాళ్ళు కామెంట్ చేయడం చాలా దుర్మార్గం. మీకు త్వరలో జైలు శిక్ష పడబోతుంది. ఈ ఈ కల్తీ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద చర్యలు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకోబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ చందు రాచమడుగు. జై హింద్, జై జనసేన.